ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపుకుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి. ఆ గడియలో మీ నోటకి ఏ మాట వస్తుందో, ఏం చెప్పాలనిపిస్తుందో అప్పుడు ఆ గడియలో వచ్చిన మాటే చెప్పమంటున్నాడు. పరిశుద్ధాత్మయే గాని మీరు కారు అంటున్నాడు. ఒకే మాట చెప్పాడు మనకి. పరిశుద్ధాత్మయే మాట్లాడతాడు కానీ మీరు కారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు మనతో? మీ అందరూ తెలుసుకోవాలి ఈ మాట. పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు? ఇంకా శ్రమలు జరుగుతున్నాయి కానీ పరిశుద్ధాత్ముడే ఉండి మనతో మాట్లాడతాడని ఉంది ఇక్కడ. మనతో మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు భూలోకంలో ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉంది కదా, కీర్తన గ్రంథంలో ఉంది కదా, యెహోవా దొరుకు కాలమున మీరు వెతుకుడి అని ఉంది. యెహోవా దొరుకు కాలమున మీరు వెతకమన్నాడు. దొరుకు కాలం అంటే దొరకని కాలం కూడా ఉంది. మీకు అర్థం అవ్వాలి. దొరుకుతాడు అంటే పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉన్నంతకాలం దొరుకుతాడు. పరిశుద్ధాత్ముడు భూలోకములో లేకుండా పరలోకం వెళ్ళే సమయం, ఒక సమయం రాబోతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉండడు. అందుకని ఆ మాట చెప్పకుండా ఈ మాట చెప్పి రాశాడు. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. అబ్బా, వేడుకుంటున్నారా? తప్పు చేశాను ప్రభా, క్షమించయ్యా అయ్యా అని ఆయన పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉన్నప్పుడే నీకు క్షమాపణ దొరికే సమయం, నీతో మాట్లాడే శక్తి ఇచ్చే సమయం, నీవు కళల ద్వారా దర్శనాల ద్వారా చూసే సమయం ఎప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు భూలోకములో ఉండగానే బ్రతకాలి, వేడుకోవాలి. తప్పు చేసినా ఒప్పు చేసినా క్షమించయ్యా, నీ పాదాలే నాకు దిక్కు, నువ్వే నాకు తోడు ఆయా, ఇక మీదట నాకు ఎవ్వరు దయ్యా, నువ్వే కావాలని ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి సమర్థుడు. నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఆయన వేడుకోమంటున్నాడు కదా, సభలకు ఇచ్చినప్పుడు వేడుకోమంటే మీతో మాట్లాడేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే అన్నాడుగా. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు ఎత్తబడలా, పరిశుద్ధులు భూలోకం నుంచి ఎత్తబడలా, ప్రభువారు భూలోకానికి రాలా, రెండవ రాకడ రాలేదు. రెండవ రాకడ ముందు ఏం రావాలి? ఆగమనం, ఆకాశమునకు రావాలి. ఆయన వేవేల దూతలతో సైన్య సమూహముతో భూలోకానికి రావాలి. భూలోకానికి రాడు, మధ్య ఆకాశంలోకి రావాలి. ఆకాశం ముందు ఉంటాడని ఉంది. ఆకాశంలోకి వచ్చి ఆయన బోర ఊతాడని ఉంది. అప్పుడు ఆ బోర ఎవరికి వినపడుతుందో వారందరినీ వాళ్ళకి వినపడిన వెంటనే ఆరోహణ శక్తి దేవుడిస్తాడు. నిద్రపోయేవారు కూడా వినపడుతుంది. ఒకవేళ ఆ సమయంలో చచ్చిపోయి ఉంటే వాళ్ళకు కూడా వినపడుతుంది. పొలంలో పని చేస్తే వాళ్ళకు కూడా వినపడుతుంది. బస్సులో ప్రయాణంలో ఉంటే వాళ్ళకు కూడా వినపడుతుంది. ఆ సమయం అలాగుంటుందని సూచనలు ఇచ్చాడు. కాబట్టి ఆ సమయంలో నువ్వు ఎలాగున్నావో, ఎక్కడున్నావో, ఏమై ఉన్నావో ప్రభువుకి, ప్రభు దృష్టిలో ఆయన కొరకు నువ్వు ఖర్చు అవుతున్నావా, కష్టపడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నమ్మకముగా ఉన్నావా, పూర్ణ హృదయంతో వెతుకుతున్నావా, పరిశీలన చేసుకోవాలి. మనం రాకడ వచ్చేస్తుంది 25వ తారీఖు, రాకడ రాలేదు, మరి ఇంకా పోవలసినప్పుడు పోలేదు. మరి ఎంత అబద్ధాలు కాని మాటలు వస్తూ ఉంటాయి, రూమర్లు వస్తాయి. కానీ వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరము లేదు. యేసుని కలిగిన వారు ధైర్యవంతులుగా ఉంటారు, స్థిరులుగా ఉంటారు. ఈ మధ్యలో అక్కడ వెలిచాడట, తైలాభిషేకం చేసి ఒక ఆయన వచ్చాడట. తైలాభిషేకం చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడి నుంచో ఎస్టీ గోదావరి జిల్లా నుంచి కూడా విజయవాడ వస్తున్నారు. ఏమైంది? తైలాభిషేకం అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఒక ఆయనేమో అంజూరు పండట, ఒక ఆయనేమో అరటి పండట, ఒక ఆయనేమో తైలాభిషేకం అంట. మరి ఇలాగా వాక్యంలో సత్యం చెప్పట్లేదు,
వాక్యాన్ని సత్యం నిర్వర్తించడం లేదు, వాక్యంలో ఉన్న మహిమను వెల్లడి చేయట్లేదు. కానీ స్వస్థతలు మాత్రం చెప్తున్నారు. ఆదివారం ఆరాధన ఏంటి, వెళ్ళక్కర్లేదని చెప్తున్నారు. వాక్యంలో అలాగుందా? పౌలు గారు సహితం మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆదివారం నాడు ఐతికని ఒకడు మేడగదిలో నుంచి కింద పడ్డాడని రాసింది. ఆదివారమే, అది ఆరాధనలోనే జరిగింది. అయితే ఆ నిద్ర భారం అలా జరిగిందని రాసింది. ఆదివారం ఆరాధన జరిగినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఆరాధన క్రమాలు తప్పించి నడిపిస్తానికి తోడేళ్ళు స్వభావం కలిగిన వారు భూలోకంలోకి వస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. సూచక్రియలు అనేకమైన మహత్కార్యములు చేస్తారు. నమ్మకుడి, అట్టి వారిని వెంబడించకుడి అని బైబిల్ చెబుతుంది. మనందరూ వినాలి ఈ మాటలు. అందుకని ఇంకా ఏం చెప్తున్నాడంటే, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిత్రట. ఆ కాలం కూడా దగ్గరకు వచ్చేసింది, జరుగుతున్నాయి. కుమారులు లేచి తల్లిదండ్రులను చంపుతారట. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ వలనే మాకు గవర్నమెంట్ నుండి వచ్చే రాబడి రావట్లేదు, ఉచితం భోజనం దొరకట్లా, ఉచితం ఆహారం దొరకట్లా, ఉచితం పథకాలు మాకు రావట్లా, కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఊరుకోమని తల్లిదండ్రులు చంపేస్తారట. కుమారులు ఎంత దుర్మరణం రాబోతుందో కదా. ఈ రోజుల్లో జరుగుతున్నాయి కదా, భార్యే భర్తను చంపేస్తుందని, భర్త భార్యను చంపేస్తున్నాడని ఇలా వింటున్నాం కదా కొన్ని వార్తలు. ఆ కాలంలో ప్రారంభంలో ఉన్నాం. ఇంకా అధికంగా శ్రమలు రాబోతున్నాయి. అధికమైన శ్రమలు వచ్చినప్పుడు వేండ్రి వేసే ఎండేస్తుంది, తట్టుకోలేని ఎండ, మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి అని ఉంది. 7 రోజులు వేసే ఎండ ఒక్కరోజు వేస్తుందట. ఆ దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో మిగిలిన వారు పరిశుద్ధులు ఎత్తబడినాక మిగిలి ఉంటే ఆ 7 రోజులు వేసే ఎండని వాళ్ళు చూడాలి. మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే కార్యాల్లో వాళ్ళు ఉంటారు. నువ్వు ఒకవేళ విడువబడితే మరి ఆ శ్రమలకి గురైపోతావు. నువ్వు ఆ శ్రమలు నువ్వు భరించాలి. ఆహారం లేని జీవితం, వస్త్రాలు లేని జీవితం, కరువుతో నింపబడిన జీవితం, అగ్నిమయమైన శ్రమలో చూడలేని జీవితం మన ముందుకు రాబోతా ఉన్నాయి. అప్పుడు నువ్వు మిగిలి ఉండకూడదు భూలోకంలో. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎత్తబడుతున్నాడో, పరిశుద్ధులు ఎప్పుడు ఎత్తబడుతున్నారో అప్పుడు మనం కూడా ఆ పరిశుద్ధుల గుంపులో ఉంటే మనం కూడా ఎత్తబడాలి. ఎత్తబడినాక భూమి మీదకి శ్రమలు అధికముగా రాబోతున్నాయి. అప్పుడు వరకు పరిశుద్ధాత్ముడు శ్రమలని రాకుండా ఆపుతున్నాడు. ఉంది బైబిల్లో, నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మధ్యనున్నవాడు అడ్డగిస్తున్నాడట. ఆ మధ్యవర్తి అయిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ మధ్యవర్తి ఎవరో కాదు. ఎవరు ఆపుతారు? లోకంలో శ్రమలు రాకుండా ఆపే మానవుడు ఉన్నాడా? గొప్ప కోటీశ్వరుడైనా దేవుని చిత్తము లేకుండా ఆపగలడా? లేదు. అందుకని వాక్యం చెప్తుంది కదా. ఇంకా ఏమంటున్నాడంటే 13వ అధ్యాయంలో 32వ వచనం, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇది దేవుని యొక్క చిత్తం కలిగిన మాట. రాజ్యము రాకడ ఎప్పుడు ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం బట్టబయలుగా రాసి ఉంచాడు మన కోసం. ఆ దినమును గూర్చి, ఆ దినం అనగా దేవుడు భూలోకానికి వచ్చే రాకడ సమయం గురించి, ఆ దినము గురించి అంటే ఆ సమయమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందరు దూతలైనను కుమారుడైనను ఎరుగాడు. అంటే యేసు ప్రభు వారికి కూడా తెలియదట, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదట. వీళ్ళెవరు చెప్పటానికి 25వ తారీఖు వస్తాడు, 26వ తారీఖు వస్తాడు అని చెప్పటానికి వీళ్ళెవరు? వీళ్ళందరూ మనుషులు కదా, దేవదూతలకే తెలియదట కదా. పరలోకములో దేవునితో సహవాసం చేసేవారికే, యేసు ప్రభు వారికే ఆయన వచ్చే సమయం తండ్రిగా చెప్పలేదట. సృష్టికర్త అయిన దేవుడు యెహోవా తండ్రి కుమారుడికి చెప్పలేదట, పలానప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళి రావాలని.
ఆ మాట ఇక్కడ రాసి ఉంది, నమ్మాలా లేదా మనం? అయితే ఇప్పుడు వస్తాడు, రేపు వస్తాడు, రాత్రి వస్తాడు, తెల్లరగట్ట వస్తాడు అని చెప్పటానికి మనం ఎవరమే? సరిపోతామా? దేవుని వాక్యం నిజమే చెప్పాలి. అబద్ధ ప్రవక్తల వలె, అబద్ధ బోధకుల వలె మనుషులను తృప్తిపరచడానికో, మనుషులను భయపెడతానికో కల్పనా కథలు చెప్పేవారి వైపు చూడకూడదు. వాక్యం అంత జాగ్రత్తగా వినాలి మనం. జాగ్రత్త పడుడి, మెళుకుగా నుండుడి. జాగ్రత్త పడతామంటే అపరిమితంగా ఎప్పుడు బస్సు వస్తుందో అప్పుడు ఎక్కేయాలి అంతే. బస్ స్టేషన్లో ఉండవా, బస్ స్టాప్లో ఉండవా అంతే. ఒకవేళ ట్రైన్ కోసం వెళ్ళావు అనుకో, స్టేషన్లో ఉన్నావా, టికెట్ తీసుకున్నావా, రెడీగా ఉన్నావా అంతే. ఒకవేళ బస్సుకి వెళ్ళే వాళ్ళు అయితే ఏం చేస్తారు? బస్సుకి వెళ్ళే మనిషి స్టాప్లోనన్నా బస్ స్టాప్లోనన్నా ఉండాలి. రెడీగా ఉన్నావా, రాగానే అందులో అడుగు పెట్టేయాలి. అది ఆ గమనిక కోసం మెళుకువగా ఉండు అని రాశాడు. జాగ్రత్తగా ఉండు అంటే మధ్యలో ఆళ్ళాళ్ళు అమ్మా దేవుడి దగ్గరికి వెళ్తే శ్రమలు అంటమ్మా, కరువులు అంటమ్మా, అప్పుడు ఉచితమైన భోజనం మనకు పెట్టరంట, తప్పుకోకుండా మనకు కరువు వస్తే అలా చచ్చిపోతాం కదా, యేసు ప్రభు దేవుడు వద్దని ఆత్మీయ స్థితిలో ఎంతకాలం ప్రార్థన చేసి ఖచ్చితంగా 666 ముద్ర వచ్చినప్పుడు చల్లారిపోయేవాళ్ళు ఎంతమందో. వారి జీవితమే చల్లారిపోయింది, వారి ఆత్మీయ స్థితి చల్లారిపోయింది, దేవుడి పైన నమ్మకము కోల్పోయారు, చివరికి నిత్య రాజ్యాన్ని కోల్పోయారు. ఆ 666 ముద్ర ఎప్పుడు వస్తుంది? అప్పుడు ఖచ్చితంగా ఇలాగ ఆత్మలో చల్లారిపోయిన వారు, ఆహారం లేక చల్లారిపోయేవాళ్ళు, వస్త్రాలు లేక చల్లారిపోయేవాళ్ళు, ఇబ్బందులు ఇరుకులు చూసి చల్లారిపోయేవాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు. పరలోక రాజ్యాన్ని వారసులు కానే కారు. వాక్యం ఎంత తేటగా చెప్తుంది. జాగ్రత్త పడుడి, మెళుకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెళుకుగా ఉండుమని ద్వారపాలకుని ఆజ్ఞాపించిన ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే. అంటే దేవుని రాకడంటే ఆయన వచ్చాడు, ఆయన పని చేశాడు, తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు, దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇక్కడున్న సేవకులకి కావలివారు, నిగమనులు, సేవ చేసేవారు, సువార్త చెప్పేవారు, బోధ చెప్పేవాళ్ళు, బోధించేవారు, సంఘాలు కట్టేవారు, నాయకులు, యజమానులు ఉన్నారు భూమి మీద. ఎంతమంది నిగమనుల్ని భూలోకంలో పెట్టి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చే వాళ్ళకి నీకు అప్పగిచ్చిన పనిలో నువ్వు నమ్మకముగా ఉండాలి, మెళుకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆత్మీయతతో గడపాలి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వాటిని చూసి జడవకూడదు, బెదరకూడదు, కూలిపోకూడదు, కుంగిపోకూడదు. మనం యేసులో నమ్మకముగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం ఎన్ని చెప్పినా ఆయనకు రుణస్థులమే. అందుకని ఒకసారి చెప్పాడు, కొన్ని ఆనవాళ్ళు ఇప్పుడు దాకా చెప్పాడు కదా, ఇలాగుంటుంది నా రాకడ, ఇలాగుంటుంది, రాజ్యాల మీద రాజ్యాలు, కరువుల మీద కరువులు, తెగుళ్ళు, భూకంపాలు వస్తాయి, ఇలాగుంటుంది, రాజ్య కచేరీకి విడవబడతారు, ఇవన్నీ సూచనలు. స్టేషన్లోకి పెడతారు, కోర్టులకు వెళ్తారు, ఇవన్నీ సూచనలు. శ్రమలు అనేవి సూచనలు మాత్రమే. ఇంకా రాకడ రాలేదు, ఇంకా ఆగమనం జరగలేదు. ఇప్పుడు ఆగమనం జరిగి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినాక, పరిశుద్ధులు వెళ్ళిపోయినాక రెండవ రాకడ అప్పుడు వస్తుంది. ఇప్పుడు వచ్చేది రెండో రాకడ కాదు, మొదటగా ఆగమనం. దీని పేరేంటి? ఆగమనం. ఆకాశం మీదకే వస్తాడు, భూమి మీదకి రాడు. ఆకాశం మీద మేఘమండలం ఎక్కి ఆయన బోర ఊదుతాడు. కీర్తన గ్రంథంలో ఉంది కదా, యెషయా గ్రంథంలో ఉంది కదా, ఆయన మేఘమును వాహనముగా చేసుకుని వాహనం మీద ఎక్కి వస్తాడట. ఎన్ని వేల మంది పరివారముతో వచ్చిన మేఘమండలం మీదకు మాత్రమే వస్తాడు. మేఘమండలం మీద ఉండి బోరొత్తాడు అని ఉంది, భూమి మీదకి రాడు. అది రాకడ కాదు, రెండవ రాకడ కానే కాదు. ఫస్ట్ వచ్చాడు, పుట్టాడు భూలోకంలో, ఒక్కసారి వచ్చాడు. రెండవ రాకడ రావాలంటే ఈ ఆగమనము, పరిశుద్ధుల గుంపు ఎత్తబడినాక
ఆగమనం అయిపోయినాక పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినాక రెండవ రాకడ రావాలి. ఇవన్నీ మీకు కొన్ని సరిహద్దులు చెప్తా ఉన్నాను, కొన్ని నియమాలు చెప్తా ఉంది బైబిల్, మనం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ కొటేషన్ ఇచ్చాడు మీకు కూడా అర్థం అవటానికి. ఇంటి యజమానుడు ప్రొద్దుకుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. 4 వరుసలు రాశాడు. ప్రొద్దుకుంకి ఇంటి యజమానుడు అనగా దేవుడే, ఇంటి యజమానుడు అనగా దేవుడే. ఆయన అంటున్నాడు ప్రొద్దుకుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో మీకు తెలీదు. అంటే 4 రకాలుగా పోల్చాడు ఒక ఉపమానాన్ని. 4 రకాలుగా ఎందుకు రాశాడు? యేసు ప్రభు ఎన్నిసార్లు వస్తాడు? పొద్దుగుంకి వస్తాడా, మరి అర్ధరాత్రి వస్తాడా, ఒకవేళ తెల్లారుజామున వస్తాడా? మరి గమనించాలి. అయితే ఎన్నిసార్లు వస్తాడా? మరి ఎన్నిసార్లు రాడు, ఒక్కసారే వస్తాడు. ఒక్కసారి వస్తే మరి ప్రొద్దుకుంకినప్పుడు, తెల్లవారుజామున, కోడి కూయినప్పుడు ఇలాగెందుకు రాశాడు? ప్రభువారు పిచ్చోడు, అబద్ధి కూడా కాదు. ఆయన అబద్ధం ఆడేవాడు, ఆయన మాట తప్పని వాడు. మాట చెబితే మాట తప్పని వాడట, ఎన్నడో మాట తప్పను అన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను అంటున్నా దీనికి భావం ఏంటంటే, ఒక్క ఊరిలో ఈ సమయం మధ్యాహ్నం అయిందనుకో, మరొక దేశంలో తెల్లరగట్ట అవుతుంది, మరొక దేశంలో రాత్రి అవుతుంది, మరొక దేశంలో పగలవుతుంది, ఉదయం అవుతుంది, సూర్యుడు ఉదయం ఇచ్చేటప్పుడు అవుతుంది. అమెరికా ఇప్పుడు రాత్రి, వాళ్ళు నిద్రపోతారు, మనం పగల పనులు చేస్తాం. అందుకని పొలంలో ఉన్నప్పుడు వస్తే ఇంటిలోకి రాకూడదు, బట్టలు తీసుకుంటాకి దిక్కకూడదు. పొలంలో పని చేసేవాడు ఇంటికి రాకూడదు. ఒకవేళ ఆయన అక్కడే పిలిస్తే అక్కడే వెళ్ళిపోవాలి. ఒకవేళ అరకు దొరుకుతున్నావు, ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నావు, అక్కడే పిలిచాడు అనుకో, అక్కడే వెళ్ళిపోవాలి. ఇది ఆయన చెప్పింది. పగలున్నవారు పనుల్లో ఉంటారు, రాత్రి ఉన్నవారు నిద్రపోతారు, తెల్లవారుజాము అయ్యేవాళ్ళు తెల్లవారుతో ఉంటే అప్పుడు లేస్తారు, కోడి కూయినప్పుడు ఉంటే ఆ దేశంలో తెల్లవారుజామున కోడి కూయినప్పుడు వస్తే ఆ సమయం వాళ్ళకి అది వర్తిస్తుంది. రాత్రి అనే వాళ్ళకు అది వర్తిస్తుంది. పగలు అనే పనులు చేసే వాళ్ళకి మన దేశం వర్తిస్తుంది. కాబట్టి అందుకని ఇన్ని దేశాల్లో సూర్యుడు ఇన్ని రకాలుగా వర్తిస్తున్నాడు. పగలగా, రాత్రిగా, తెల్లవారుజామున, ఎక్కువజామున మెళుకోగలిగి ప్రార్థన చేయండి. ఇప్పుడు అమెరికాలో చీకటి రాత్రి, కాబట్టి వాళ్ళకి రాత్రి, మనకు పగలు. కానీ ఒకే సమయం ఇన్ని గుంపుల వారికి, ఇన్ని దేశాల వారికి అర్థమయ్యేలాగా ఒకేసారి వస్తాడు ఆయన. అందుకని నీవు నేను ప్రజలము మానవులు కనుక ఒకవేళ తెల్లవారుజాములో ఉండవేమో చూసుకో, నిద్రపోయే సమయమేమో చూసుకో, ఒకవేళ పగల సమయం పనులు చేస్తున్నావేమో, పొలంలో ఉన్నావేమో చూసుకో, పరీక్షించుకో అని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇన్ని రకాల మనుషుల్ని వివరించి రాయటానికి కుదరక, అందుకని ఆయన పొద్దు కుంకినప్పుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారుజామున వచ్చును అని చెప్పాడు. కానీ ఆయన వచ్చేది ఒక్కసారే. ఇన్ని దేశాల ప్రజలకి వర్తించేలాగా ఈ దేశాల్లో ఉన్న వరుస కాలం సమయమును బట్టి వివరంగా రాశాడు. ఈ వివరం ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో నాకు తెలీదు. కాబట్టి మొదటి జామాయేను మీరింకా రారాయే, రెండవ జామోన జాడలేదాయే, మూడవ జామాయే మీరింకా రారాయే, నాలుగవ జామున నడిచి వస్తున్నారా అని రాశాడు భక్తుడు పాట. ఏ జామున వస్తాడో, ఏ జాములో నిద్రపోతాం మనం. ఒక జాములో పని చేస్తాం, ఒక జాములో పడుకుంటాం, ఒక జాములో ఒక ఊరు వెళ్తాం, మరొక జాములో ప్రయాణాల్లో ఉంటాం, విమానంలో ఉంటాం. రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ వర్తించేలాగా ఈ వాక్యాలు బోధించాడు ఇందులో.
ఒక మనుషుడు దేశానంతరం వెళ్ళిపోయాడు. పనులు అప్పగించేసి, యాజమాన్యాన్ని అప్పగించేసి, కొందరికి కొన్ని పనులు అప్పగించి మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా మెళుకుగుండి ఈ పనులు చేయమని చెప్పాడు. ఆ పనులు చేసేవారు మధ్యలో సన్నగిలిపోతున్నారేమో, మధ్యలో అశ్రద్ధగా ఉంటున్నారేమో, మధ్యలో అజాగ్రత్తగా ఉంటున్నారేమో, వారి ఆత్మీయ స్థితి సన్నగిలిపోయిందేమో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మానవులం కదా. ఎక్కడో జారిపోయి ఉండి, ఎక్కడో పడిపోయి ఉంటే ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం. ఆత్మీయత లేకుండా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఆత్మీయ మెళుకోగలిగి ప్రార్థన చేయమన్నాడు. కానీ ఇప్పుడే వచ్చాడు, 25వ తారీఖు వచ్చాడు, 26వ తారీఖు వస్తాడు. ఆ రోజు అంత చీకటి పడిపోద్ది. ఆ రోజు కాదు చీకటి పడిపోయేది. దేవుని యొక్క రాకడ, రెండవ రాకడ వచ్చినాక ఆకాశము చీకటి కమ్మను, సూర్యుడు చంద్రుడు వెలుగునివ్వడం, మొట్టుమాయమైపోతారు. సూర్యుడిలో ఉన్న కాంతి తగ్గిపోద్ది, చంద్రుడిలో ఉన్న మహిమ తగ్గిపోద్ది. అందుకని 3 వంతులు సూర్యుడు చీకటి కమ్ముతాడు కదా. ప్రకటన అంతా 3 భాగాలు 7 దూతల గురించి ఇచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, అందుకని 3 భాగాలు వెలుగును దేవుడే కొట్టేశాడట. 3 భాగాలు సూర్యుడిలో వెలుగును కొట్టేశాడు, చంద్రుడిలో 3 భాగాలు కొట్టేశాడు, నక్షత్రములలో 3వ భాగమును కొట్టేశాడు. ఒక భాగమే వెలుతురెత్తుంది, ఒక భాగమే వెలుగు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? కృష్ణాల దీపంలో కృష్ణాలు తగ్గిపోయే కొలతగా వెలుగు ఎలాగా తగ్గిపోద్దో, ప్రపంచంలో సూర్యుడు వెలుగు తగ్గిపోటానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు కాదు, వాక్యం ఉంది చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. దేవుని యొక్క రెండవ రాకడ వచ్చినాక అప్పుడు జరిగే సంగతి అది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము వాటి క్రమాలు తప్పిపోతాయి. వాటి క్రమములు నెరవేర్చలేని స్థితి. వెలుగు బలహీనమైనప్పుడు తేజోహీనత వాటిలో ప్రవేశిస్తాయి. అప్పుడు వారికి సూర్యుడిలో వెలుగు తగ్గదు, చంద్రుడిలో వెలుగు తగ్గదు. ఆకాశ నక్షత్రాలు వాటి వెలుగు వాటి డ్యూటీ వాటి చేయాల్సిందే. అప్పటి వరకు రెండవ రాకడ వరకు ఇలాగే ఉంటుంది. తినచ్చు త్రాగచ్చు, బైబిల్లోనే ఉంది ఆ మాట. పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసుకొనుచు, పొలము పనులు చూసుకొనుచు, పంటలు పండుతూ, కరువులు వస్తూ, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మేఘ వాహనుడుగా వచ్చి ఆయన బూరధ్వని చేయబోతున్నాడు. ఆ బూరధ్వని ఎవరు అందుకుంటారో, ఆ స్వరం ఎవరు వింటారో తప్పుకోకుండా అప్పుడే ఆయన రాజ్యానికి వెళ్ళగలం. మేఘారూరుడై ఆయన వచ్చి ఎవరిని పిలుస్తాడో ఎవరికి వినపడుతుంది? ఆయన కొరకు సత్యములో, ఆయన కొరకు సిద్ధముగా, ఆయన కొరకు మహిమగా ఎవరు నిలబడతారో అట్టి మనుషులు ధన్యులు. అట్టి వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తే, మన ఇష్టం వచ్చినట్టుగా సంఘమును కడితే, ఆ సంఘంలో వాళ్ళు కొందరు మాయ మాటలు చెప్పి లాక్కోవటం, ఏ సంఘంలో వాళ్ళు మాయ మాటలు చెప్పి లాక్కోవటం, ఎక్కడో వాక్యం చేస్తే టీవీలో వినపడితే ఇక్కడ చర్చలు కట్టడం, ఇవన్నీ మోసం. నువ్వెక్కడ మోసంలో పడిపోతున్నావో తెలుసుకో, నువ్వెక్కడ మోసంలో నశించిపోతున్నావో తెలుసుకో. నీ ఆత్మీయ స్థితి ఎక్కడ పడిపోయిందో ఒక్కసారి తిరిగి లే అంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథానికి ఇచ్చాడు. నేను పడిపోయానన్న స్థితి నీకు తెలిసినప్పుడు తిరిగి లే అంటున్నాడు. తిరిగి లేవటానికి ఇష్టపడాలిగా. నేను ఈ స్థితిలో ఉన్నాను, తప్పిపోయాను ప్రభా, క్షమించు. నేను పరిగెడుతున్నా, నన్ను ఆత్మీయంగా నడిపే కష్టపడే సేవకులను విడిచిపెట్టేశా. ఎవరో గొప్పోళ్ళు రెవరెండులు వచ్చారంటే పరిగెడుతున్నా, అంజూరపు పండు ఇస్తున్నారంటే పరిగెడుతున్నా, అరటికాయ ఇస్తుంటే పరిగెడుతున్నా, తైలాభిషేకం వస్తే పరిగెడుతున్నా. ప్రభా, నాలో స్థిరత లేదయ్యా, నాలో బలము లేదయ్యా, నా ఆత్మీయ స్థితి సరిలేదయ్యా. నా కోసం కష్టపడి చెమట వచ్చేవారి కోసం నేనేమీ త్యాగం చేయలేకపోతున్నా. ప్రభా క్షమించు నాయనా అని ప్రార్థన చేసి నీ ఆత్మీయ స్థితిని సరిచేసుకో. ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తాడని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. 36వ వచనం, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూసినేమో గనుక మీరు మెళుకువగా నుండి నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను. మెళుకువగా ఉండుట. నేను మెళుకువ ఆత్మీయ స్థితి. మెళుకువ అంటే నిద్రపోకుండా తెల్లారుదులు చూడమంటలేదు.
ఆత్మీయ స్థితి మెళుకువ. ఇదిగో ఈ సరిహద్దుల్లోకి వచ్చాము. ఈ శ్రమలు వస్తున్నాయి అంటే మనం ఈ శ్రమల్లో ఉన్నాం. ఇప్పుడు ఉపద్రవం తప్పించుకోవటానికి నేను ఎలా ప్రార్థన చేయాలి? ఎలాగా ఉండి ప్రభు వైపు చూసి ఆయన కొరకు మనం ప్రార్థన చేసి మహిమగా వస్త్రాలు ధరించుకొని ఎదుర్కొనేలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అత్యధికమైన ప్రేమ కలిగిన తండ్రి అయ్యా, నీ ఉచితమైన కృపచేత మాత్రమేనయ్యా ఈ వాక్యం చెప్పగలిగేది. అయ్యా, మీరు మాకు రాకడ సూచనలు సమయాలు ఆసన్నం అవుతున్నాయి అని నేర్పుతున్నావు తండ్రి. నీ బిడ్డలు విని గ్రహించి జ్ఞానము వారికి దయచేయండి అయ్యా. మెళుకోగుండే కృప దయచేయండి. పడిపోయిన ఆత్మలను లేవనెత్తండి ప్రభువా. చన్నగిలిపోయిన వారిని బలపరచండి ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నాయన. అయ్యా, మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. గుడ్డి వారికి కన్నులు, కుంటి వారికి కాళ్ళు, నడకలేని వారికి నడక ఇచ్చిన దేవుడు కదయ్యా. అలాగే ఆత్మలో నడకలేని వారు, ఆత్మలో పడిపోయిన వారు, ఆత్మలో చెడిపోయిన వారు అయ్యా మరలా తిరిగి బాగు చేయమని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నా. వింటున్న బిడ్డలందరి మీద నీ కాపుదల పెట్టండి అయ్యా. అయ్యా, ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎంతమంది వింటున్నారో ఆయా బిడ్డలని ప్రభా నీ కొరకు ప్రయాసపడేవారుగా చేయమని, లేవనెత్తి బలపరచమని మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ కృపా దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకి, కుడి వచ్చిన బిడ్డలకు, మరి ముఖ్యంగా ఈ టీవీ ద్వారా వినే పిల్లలకు ఆయన మీ కృపతోడండి నడిపించును గాక. ఆమేన్.